హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజైతే మనకి వరలక్ష్మి వ్రతం అయితే వచ్చేస్తుంది కదా. అందుకు కావాల్సింది కలశం కోసం అయితే బ్లౌజ్తో ఫోల్డింగ్ ఎలా చేయాలి ఈజీగా. ఫస్ట్ టైం చేసిన వాళ్ళకైనా చాలా యూజ్ అవుతుంది. సో స్టార్టింగ్ నుంచి వీడియో ఎండింగ్ వరకు చూడండి. సో ఫస్ట్ అయితే స్టార్ట్ చేసేద్దాము. దీనికోసం అయితే ఒక బ్లౌజ్ పీస్ మీ దగ్గర ఏది ఉంటే అది. జనరల్గా అయితే మనం కలశానికి అయితే కొత్తగా పెడతాం కదా. ఇప్పుడు నేను జస్ట్ రఫ్గా చూపిస్తున్నాను, నా దగ్గర ఉన్నది తీసుకొని. ఇలా ప్రింటెడ్ అయినా తీసుకోవచ్చు, లేదా అంటే ప్లెయిన్ అయినా తీసుకోవచ్చు. సో ఫస్ట్ దీనికోసం అయితే నేను ఒక బ్లౌజ్ పీస్ ఫస్ట్ ముందుగా చూపించేది ఎలానో చూద్దాం. ఈరోజు నేను చూపించే ఈ 3 రకాలు కూడా చాలా సింపుల్, ఎవరైనా కూడా చేయొచ్చు. ఫస్ట్ అయితే బ్లౌజ్ని ఇలా 2 మడతల్లాగా చేసుకోవాలి. దాని తర్వాత మనం ఇలా ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు ఈ షేప్లో అయితే ఫోల్డ్ చేయాలి. మనం జస్ట్ కార్నర్స్లో ఇలా ఎడ్జెస్ అనేవి మనకి షార్ప్గా ఉండేటట్టు చూసుకోవాలి. అదే మెయిన్, మనకి కలశానికి పైన అయితే ఖచ్చితంగా మనకు ఆ షేప్ అనేది రావాలి. ఇక్కడ నేను మెయిన్గా బ్లౌజ్ పీస్ పెద్ద తీసుకోవడం వల్ల 2 ఫోల్డ్ చేశాను. లేదు అంటే మనం ఒక ఫోల్డింగ్ కూడా సరిపోతుంది. ఒక సైడ్ అలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మిగతాది ఇలా హాఫ్ ఫోల్డ్ చేసి ఇలా పెట్టేసుకుంటే చాలా సింపుల్. జనరల్గా అంతా ఒకటేసారి ఫోల్డ్ చేయడం వల్ల అదంతా ప్రాపర్ షేప్ రాదు. ఇక్కడ చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో. ఇదైతే చాలా సింపుల్. చాలామంది ఈ పద్ధతిలోనే చేస్తారు. మనం ఫస్ట్ నుంచి అయినా కూడా ఎలాంటి పూజకైనా ఇలానే కలశానికి అయితే రెడీ చేసుకుంటాము. ఒకటే మనము తీసుకున్న బ్లౌజ్ పీస్ బట్టి మనం ఫోల్డింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే మనకు నెక్స్ట్ వచ్చేసి కంప్లీట్ బ్లౌజ్ పీస్ ఓపెన్ చేసేసుకొని కింద ఎడ్జెస్ నుండి మనం శారీకి పళ్ళుకి ఎలా అయితే మనం ప్లీట్స్ చేస్తామో అలా చేసుకోవాలి. ఇది లాస్ట్ ఇయర్లో చాలా ట్రెండింగ్లో ఉన్న ఈ బ్లౌజ్ పీస్తో ఫోల్డింగ్ అనమాట. ఇంత సింపుల్గా అనిపిస్తుంది మీకు కూడా. ఇలా అన్నీ మనం ప్లీట్స్ లాగా చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక పిన్ కానీ రబ్బర్ బ్యాండ్ కానీ ఇలా థ్రెడ్ కానీ కట్టేసుకోవాలి. ఇలా ప్లీట్స్ అనేవి చక్కగా ఇలా ఈ షేప్లో రావాలి. దాని తర్వాత కిందదంతా ఓపెన్ చేసేసుకొని నీట్గా లోపల నుంచి 2 ఫోల్డింగ్ చేసిన తర్వాత మళ్ళీ చిన్నగా వచ్చేంత వరకు అయితే వీటిని ఫోల్డ్ చేసుకుంటూ రావాలి. కలశానికి ఇంకా అందంగా కనిపించాలంటే ఈ పద్ధతిలో చేయండి. లేదు అంటే ఫస్ట్ కానీ నేను నెక్స్ట్ చూపించేదైనా సింపుల్గా చేసేయచ్చు. నిజానికి కలశానికి ఇలా మనం బ్లౌజ్ ఫోల్డింగ్ చాలా సింపుల్ అనుకుంటాం, కానీ చేస్తున్నప్పుడు తెలుస్తుంది. ఇలా మీరు ముందే కొంచెం ప్రిపేర్ అయి ఉంటే ఆ రోజు హడావిడి లేకుండా మెయిన్గా టెన్షన్ లేకుండా ఉంటుంది. అందుకే ఇలా మనం ముందు రోజే కొంచెం ఒక 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తుంటే ఆ రోజుకి వచ్చేస్తుంది. ఇది మెయిన్గా ఫస్ట్ టైం చేసే వాళ్ళకి చెప్తున్నాను. జనరల్గా అయితే చాలామంది చేస్తూ ఉంటే చాలా సింపుల్గానే చేస్తుంటారు. ఇలా కంప్లీట్గా వీడియోని ఫాలో అయిపోండి. ఇలా చిన్నగా స్టెప్స్ వచ్చేంత వరకు ఫోల్డ్ చేసుకొని నేనైతే ఇక్కడ థ్రెడ్ కట్టేసుకున్నాను. దాని నుంచి ఇలా ఫోల్డింగ్ అనేది కంప్లీట్గా చేస్తూ ఉండాలి ఎడ్జ్ వరకు. చాలా నిదానంగా నీట్గానే నేను చూపిస్తున్నాను, ఎలాంటి హడావిడి లేకుండా. మెయిన్గా మనము చేస్తున్నప్పుడు బ్లౌజ్ని అనేది ఇలా సరి చేసుకుంటూ, ఇంకా కుదిరితే మీరు ఇలా ఫోల్డింగ్ చేసుకుంటప్పుడు ఒక్కసారి నార్మల్గా ఐరన్ కానీ చెయ్యితో కానీ సరి చేసుకుంటూ చేస్తుంటే చాలా పర్ఫెక్ట్గా మనకి పిన్ను పెట్టాల్సిన అవసరం కూడా ఏముండదు. లాస్ట్లో ఇలా మిగిలిందంతా లోపలికి ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనకి సేఫ్టీ పిన్ కానీ ఏది అవసరం లేదు. ఇది జనరల్గా మనం చూస్తున్నప్పుడు చాలా టఫ్ అనుకుంటాం కదా, చాలా సింపుల్ ఇది చేయడము. ఇక చూసారు కదా పైన ఎంత బాగా వచ్చిందో మనకి. మీరు ఎప్పుడు ఈ పద్ధతిలో ట్రై చేయకపోతే చేయండి, చాలా అందంగా కనిపిస్తుంది, మెయిన్గా కలగా కనిపిస్తుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చేయడం కూడా సింపుల్ కదా. అలాగే చివరిగా ఇదైతే మనం మొత్తం ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత కొద్దిగా, ఎందుకంటే ఈ బ్లౌజ్ పీస్ అనేది పెద్దగా ఉంది కాబట్టి కొంచెం ఎక్స్ట్రా ఫోల్డ్ చేశాను. దాని తర్వాత చాలా సింపుల్గా ఇలా ఒకటికి ఒకటి ఫోల్డ్ చేసేసుకోవాలి అంతే. దీని వెనకాల మనం సేఫ్టీ పిన్ కానీ పెట్టుకోవచ్చు, లేదు అంటే ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకున్నా సరిపోతుంది. ఇదైతే చాలా సింపుల్. చూసారు కదా చాలా సింపుల్గా మనం 3 అయితే చేసాము. మీకు ఇందులో ఏది నచ్చింది, మీరు నెక్స్ట్ ఏది ట్రై చేస్తారో కామెంట్స్లో మెన్షన్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. బాయ్.